Express, an international courier service. మెగాస్టార్ వారసత్వాన్ని కొనసాగిస్తూ నటన విషయంలోనే కాకుండా సేవా రంగంలో కూడా తన తండ్రి చిరంజీవి బాటను అనుసరిస్తున్నాడు రామ్ చరణ్. అనేక సేవా కార్యక్రమాలు కూడా చేపడుతున్నాడు. ఈ కార్యక్రమాలకు చరణ్ భార్య ఉపాసన కూడా చెర్రీకి అనేక సందర్భాల్లో బాసటగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ ఉపాసన కలిపి అస్సాం రాష్ట్రంలో వచ్చిన వరదలకు 2,68,00,000 విరాళంగా అందజేశారు. అస్సాం వరద బాధితుల కోసం రామ్ చరణ్ 1,56,00,000, ఉపాసన 1,12,00,000 విరాళంగా ఇచ్చారు. ఈ విషయంపై రామ్ చరణ్ తన ఫేస్బుక్లో మెసేజ్ కూడా చేశారు. ఎవరైనా తన అభిమానులు తమ వంతు సహాయం చేయదలుచుకున్న వారు అస్సాం గవర్నమెంట్ నిర్వహిస్తున్న ఈ సేవా కార్యక్రమాలకు విరాళాలు పంపించవచ్చని కూడా సూచన ఇచ్చారు. ఇప్పుడు ఈ వ్యవహారమే చరణ్ పై సెటైర్లు పడేలా చేస్తోంది. ఈ మధ్య కాలంలో మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్న నేపథ్యంలో వారిని ఆదుకోవటానికి ఇలాంటి సహాయ కార్యక్రమాలు చేయకుండా ఎక్కడో ఉన్న అస్సాం ప్రజల కోసం చరణ్ సేవా కార్యక్రమాలు చేయటం ఏంటి అని కొందరు విమర్శిస్తున్నారు. తెలుగు ప్రజల అభిమానంతో టాప్ హీరోగా ఎదుగుతున్న చరణ్ తెలుగువారి సమస్యలను మర్చిపోయి అస్సాం ప్రజల సమస్యలపై స్పందించడం, తెలుగు ప్రజల కష్టాలు, ముఖ్యంగా రైతుల కష్టాలు చరణ్ని కదిలించలేదా? ఆయన పేపర్ చూడ్డా? ఆయన ఇట్లాంటి విషయాలు పట్టించుకోడా అని విమర్శిస్తూ నెటిజన్లు సెటైర్ల రూపంలో పంచులేస్తున్నారు.